దేవుని దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మనం కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుకున్నట్టుకై కీర్తన గ్రంథము 22వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడనూ లేడు. నాకు దూరంగా నుండకుము, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచు నుండు సింహం వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అందుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చాలు. మహాపరిశుద్ధ తండ్రి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఈ దినము దేవా, నాతోనూ ఇక్కడ కూర్చున్న వారు, మీ మాటలు వింటున్న ప్రతి వారు తండ్రి, మీ పరిశుద్ధాత్మే మా అందరికీ బోధించునుగాక. తండ్రి, ఈ సమయంలో మీ పరలోకము తెరవబడి ప్రభువా, మీ పరిశుద్ధాత్మ నాతో మా అందరితో ప్రభువా, మీ లేఖనములో నుంచి ప్రభువా మాట్లాడి అర్థం చేయించమని, సమస్త మీ స్వాధీనంలో ఉంచమని, వింటున్న ప్రతి వారిని కూడా ప్రభా హృదయం తెరవమని, అప్పగించుకునే మనసు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ మనం ఈ కీర్తన చదువుతున్నాము. అన్నీ వస్తుంది. హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ మనం ఈ కీర్తన చదువుతున్నాము. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడను లేడు. నాకు దూరముగా నుండకుము, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. ఇంకా మనం చూస్తున్నాము, నా బలము ఎండిపోయి చిలిపింకు వలె ఆయను. నా నాలుక దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతాల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములు పొడిచి ఉన్నారు. అంటే ఇక్కడ మనము ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఇది వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించిన విషయం. స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 10వ
27వ అధ్యాయము 22వ వాక్యం చదువు. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేతువని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి సిలువ వేయమని మరి ఎక్కువగా కేక వేసాను. తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తంను గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకనిది. అప్పుడు అతడు ఒక్క నిమిషం ఆగండి. అందుకు ప్రజలందరూ ఏమంటున్నారు? అర్థమవుతుందా? ఏమంటున్నారు? ప్రజలందరూ ఏమంటున్నారు? అందుకు ప్రజలు ఈ నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. అయితే ఈ యేసుక్రీస్తు బ్రతికి ఉండటానికి వీలు లేదు, సిలువ వేసి సంపండి, సిలువ వేసి సంపండి. ఎవరు వీరు కేక వేసి అల్లరి చేస్తున్నది? అర్థమవుతుందా ఈ మాట? కేక వేసి అల్లరి చేసి గోల చేసి సిలువ వేయించటానికి ప్రేరేపించిన ఈ ప్రజలందరూ ఎవరు? యేసుక్రీస్తుకి సొంత ఇంటి వారైన ఇశ్రాయేల్ యూదు ప్రజలు. అర్థమవుతుందా? ఎవరు వీరు? యేసుక్రీస్తు సొంత ఇంటి వారు అక్షర సంబంధముగా. ఎందుకంటే దేవుడు ఒక్కొక్క గోత్రాన్ని భూమి మీద దేవుడు పంచి ఇచ్చాడు, ఒక్కొక్క గోత్రంగా దేవుడు ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు వచ్చినటువంటి ఈ యోధా గోత్రములో నుంచి ఈ ఇశ్రాయేలు ప్రజలు వీరందరూ ధర్మశాస్త్రము క్షుణ్ణముగా చక్కగా దాన్ని పాటించాలని ప్రజలందరికీ చెప్పువారు, ధర్మశాస్త్రాన్ని బోధించువారు. ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎందుకు కేక వేస్తున్నారో తెలుసా సహోదరులారా? ఈ ప్రజలందరినీ రెచ్చగొట్టిన వ్యక్తులు ఎవరు? ప్రధాన యాజకులు అన్నయు కైఫయు. ఎవరు వీరు? అన్న కైఫ. వీరు ప్రధాన యాజకులు. ఈ ప్రజలను రెచ్చగొట్టించి యేసుక్రీస్తు మీద నింద మోపటానికి ప్రేరేపించిన వారు. ఈ రోజున ఈ అన్నా కైప ఎవరో తెలుసా? గొప్ప పాస్టర్లని పిలువబడుతున్న వారు. ఆ రోజున ప్రధాన యాజకులు, ఈ రోజున సేవకులని చెప్పుకుంటున్న వారు. అర్థమవుతుందా? ఆ రోజున అన్నా కైప ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రాన్ని బట్టి యాజకులని పిలువబడుతున్న వారు. ఈ రోజునైతే సేవకులని, పాస్టర్లని, సంఘ పెద్దలని, గౌరవం కలిగిన వ్యక్తులని చెప్పబడుచున్నవారు. వారు ఏమంటున్నారు? ఇదిగో యేసు మీద అన్యాయపు తీర్పు తీర్చడానికి అబద్ధపు సాక్ష్యం పలకండి. ప్రజలకు చెబుతున్నప్పుడు ప్రజలందరూ అబద్ధపు సాక్ష్యము గవర్నర్ దగ్గర పిలాతు యొక్క పలికి ఏమంటున్నారు? ఆ యేసు యొక్క రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. అబద్ధం ఆడటమే కాదు, ఆడిన అబద్ధాన్ని కూడా వారి మీదకు వచ్చేటట్టుగా శపించుకుంటున్నారు. చూసారా? చెప్పిందే సాక్ష్యం అబద్ధం. అబద్ధ సాక్ష్యం చెప్పినా కూడా
ఆ సాక్ష్యం మా మీద రావాలి, ఆ అబద్ధపు తీర్పు మా మీద రావాలి. వారితోనే వదిలిపెట్టలా, వారు పిల్లలను కూడా కలిపి కుటుంబాలు చేపించుకుంటున్నారు. సహోదరులారా, ఇది మంచిగా అర్థం చేసుకోండి. ఈ విషయం చాలా జాగ్రత్తగా మనసులో అట్లా పెట్టుకోండి. సరే, ఇప్పుడు కొంచెం ముందుకు రండి. 45వ వాక్యం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఈ మాట జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఏంటంటే ఇక్కడ మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు దేశమంతా ఏం కమ్మిందంట? చీకటి కమ్మింది. ఇది మంచిగా జాగ్రత్తగా అర్థం తీసుకోండి. అంటే మధ్యాహ్నము, అసలు యేసుక్రీస్తు సిలువేసింది ఎప్పుడు? ఉదయం 9 మొదలుకొని యేసుక్రీస్తు దేహము అనగా ఈ భౌతిక దేహములో ప్రాణము ఎప్పుడు దాకా ఉంది? ఇక్కడ చూస్తున్నాం మనము 3 గంటల వరకు ఇంచుమించుగా. సిలువ వేసిందేమో 9ంటికి. అయితే సహోదరులారా, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు మాత్రము ఏం గమ్మిందంట? సిలువ వేసినప్పుడు చీకటి గమ్మల. మంచిగా అర్థం చేసుకోండి. ఈ మాట దేవుని పరలోకం తెరవబడి దేవుని పరిశుద్ధాత్మలతో మాట్లాడుచున్న మాట. స్తోత్రం, హల్లెలూయా. 3 గంటలప్పుడు, ఒక్క 3 గంటలకే చీకటి గమ్మల. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు. ఎప్పుడు? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు. అంటే 12 గంటల నుండి, మధ్యాహ్నము 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఏం గమ్మిందంట? చీకటి గమ్మినది. ఎందుకు చీకటి గమ్మినది? యేసు క్రీస్తు యొక్క ప్రాణము, ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా సహోదరులారా? ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ప్రేతల భూమిలోనికి దిగిపోయినది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? 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 యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? సిలువలో ఉన్నాడు. కానీ సహోదరులారా, యేసుక్రీస్తు శరీరము సిలువలో కనపడుతుంది, కానీ ప్రాణము, ఆత్మ మాత్రము ఎక్కడున్నది? ప్రేతల భూమిలోనికి దిగిపోయినది. ఎందుకో తెలుసా సహోదరులారా? వేదన పడటానికి, శ్రమ సహించడానికి. ఎందుకో తెలుసా? ప్రేతల భూమిలోనికి దిగకపోతే, అక్కడ వేదన పడకపోతే, అక్కడ శ్రమ పొందకపోతే, అక్కడ దాగి ఉన్న సహోదరుని విడిచి తీసుకుని రాలేడు. ఎవరి సహోదరులు? ఎవరు సహోదరులు? యేసు క్రీస్తు కంటే ముందుగా ధర్మశాస్త్రములో ఎవరెవరైతే ఈ భూమి మీద అనేక ప్రవర్తనలు, ప్రజలు దేవునికి ఇష్టముగా జీవించిన వారని చెప్పుకుంటున్న పరిశుద్ధులు, దేవుని కొరకు బ్రతికిన వారందరూ కూడా చనిపోయి ప్రేతల భూమిలో దాచిపెట్టబడి ఉన్నారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? వారి కొరకు. వారెవరు ఇప్పుడు యేసుక్రీస్తుకి? సహోదరులు. ఎవరు వారు?
సహోదరులు, వాక్యంలో రాయబడిన మాట సహోదరులు. చూస్తారన్నమాట, అక్కడే చూడండి 22. వాక్యం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను. నా సహోదరులకు ప్రచురపరిచెదను, తెలియపరుస్తా. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. అర్థమవుతుందా? తండ్రి, నీ నామమును నేనెక్కడ ప్రచురపరచాలి? నా సహోదరులు ప్రేతల భూమిలో, కింద ఉన్న పాతాళములో నా సహోదరులకు తెలియపరచాలి. తెలియపరచడమే కాదు, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్తలోకి రండి. 51వ వాక్యం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు ఏమని అంట? తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల యొక్క శరీరములో లేచెను. సహోదరులారా, ఇప్పుడు తన సహోదరులు ఎక్కడి నుంచి బయటకు వస్తున్నారంట? సమాధిలో నుంచి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. అర్థం చేసుకోండి, ఆయన లేచిన తర్వాత అనేకులకి అగపడ్డారంట. ఎవరు ఆయన? క్రీస్తు లేచిన తర్వాత వీరందరూ అనేకులకి అగపడుతున్నారు. స్తోత్రం. పరిశుద్ధమైన పట్టణములో. అందుకే మనం ఇంకొక మాట చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. 8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. జాగ్రత్తగానండి. ఆరోహణమాయను అని అనగా ఏంటంట? భూమి యొక్క కింది భాగములకు దిగిపోయేనని అర్థం ఇచ్చుచున్నది. హల్లెలూయా. ఆరోహణమాయను అని అనగా దాని అర్థం ఏంటంట? భూమి యొక్క కింద భాగములోనికి దిగిపోయేనని అర్థం ఇచ్చుచున్నది. స్తోత్రం. అప్పుడు ఏం చేశాడో తెలుసా సహోదరులారా? దిగిపోయి చెరను చెరగా పట్టుకుని పరిశుద్ధుల ఆత్మలన్నిటిని తిరిగి లేపుకుని తీసుకుని వస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు సహోదరులారా, యేసుక్రీస్తు శరీరం అందేమో సిలువలో శ్రమ పడుతున్నాడు, ప్రాణము ఆత్మ అందేమో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ప్రేతల భూమిలోనికి పాతాళమునకు దిగిపోయి అక్కడ కాలుచున్నాడు 3 గంటలు. అర్థమవుతుందా?
ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? కాలుచున్నాడు, శ్రమ పొందుచున్నాడు, శ్రమను సహిస్తున్నాడు. ఓ సహోదరులారా, ఎందుకో తెలుసా? తన సహోదరులను రక్షించుటకు. స్తోత్రం, హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు మీరెవరు? ఇప్పుడు మీరెవరు? తన సహోదరుల కొరకు కదా, తన సహోదరుల కొరకు కదా దిగిపోయింది. అట్లయితే మరి మీరెవరు? అట్లయితే మీ కొరకు వేస్తే ఏం చేశాడు చెప్పండి? చెప్పండి సహోదరులారా. మంచిగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు అంటే దెయ్యాలు వదిలించేవాడు కాదు. యేసుక్రీస్తు అంటే వస్త్రాలు లేని వారికి వస్త్రాలు పంచేవాడు కాదు. యేసుక్రీస్తు అంటే అన్నం లేని వారికి అన్నం పంచేవాడు కాదు. సహోదరులారా, ఈ పరిచర్యలన్నీ చేస్తున్నప్పుడు చేసిన వాడికి లాభము, గౌరవం, మర్యాద దొరుకును, తీసుకున్న వారికి లాభము దొరుకును. అర్థమవుతుందా? కానీ ఇక్కడ అది దొరకదు. ఇక్కడ ఏం దొరుకుతుందో తెలుసా? చచ్చిన ఆత్మకు జీవము దొరుకుతుంది. స్తోత్రం, హల్లెలూయా. చచ్చిన ఆత్మకు ఏమి దొరుకును? జీవము దొరుకును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా సహోదరులారా? ఇదిగో ఇప్పుడు ఇతను ఒక వ్యక్తి అనుకోండి. ఇతనికి చదువు దొరికింది, ఇల్లు దొరికింది, భార్య దొరికింది, పిల్లలు దొరికారు, ఉద్యోగం దొరికింది. 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పిల్లలు దొరక ముందు గర్భం తెరవలా. సరే, 20 సంవత్సరాల తర్వాత గర్భం తెరవబడింది. ఇప్పుడు పిల్లలు కూడా దొరికారు, ఉద్యోగం కూడా దొరికింది. ఇప్పుడు ఇతను భూమి మీద గొప్ప సంపన్నుడైపోయాడు, గౌరవం కలిగిన, మర్యాద కలిగిన వ్యక్తి అయిపోయాడు. ఇప్పుడు అవునా? భూమి మీద అన్ని దొరికిన వ్యక్తిని ఏమంటారు? ఆశీర్వదించబడిన వ్యక్తి అంటారా లేదా? చెప్పండి, ఏమంటారు? ఎవరు ఎరగట్లే మీరు? నాకు అర్థమవుతుంది నాకు. ఏమంటారు ఈ వ్యక్తిని? ఆశీర్వదించబడిన వ్యక్తి అండి. దేవుడు ఎంతగా హెచ్చించాడండి ఈ వ్యక్తిని. దేవుడు ఎన్ని ఇచ్చాడండి. సహోదరులారా, ఒకవేళ దేవుడిస్తే మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ దేవుడిస్తే మొట్టమొదటిగా ఏమిస్తాడో తెలుసా? ఈ వ్యక్తి చచ్చిన ఆత్మను బ్రతికిస్తాడు. అర్థమైందా? అన్ని తీసుకునే వ్యక్తి ఆత్మ బ్రతకలేదనుకో, ప్రేతల భూమిలోకి నరకాగ్నికి, అగ్నిగుండానికి దిగిపోయి ఆ అగ్నిగుండంలో నిత్యము వేతన పడటానికి దేవుడు ఈ వ్యక్తిని ఆశీర్వదిస్తాడా? చెప్పండి సహోదరులారా, చెప్పండి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? శాశ్వతమైన ఆశీర్వాదం. దేవుడు ఇస్తే ఆశీర్వాదం ఆ వ్యక్తి నుంచి ఎవరు దాన్ని తీసివేయలేరు. ఏంటో తెలిసింది? చచ్చిన ఆత్మ బ్రతకటమే దేవుడు ఇచ్చే ఒక వ్యక్తికి ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, కొంచెం ముందుకెళ్దాం మనం. ఇప్పుడు యేసుక్రీస్తు ఇట్లా వేదన పడుతున్నాడు కదా. అవును సహోదరులారా, తన పరిశుద్ధులు కూడా కుళ్ళు పట్టని లేదు కదా. చెరగా పట్టుకుని ఆయన పరిశుద్ధుల యొక్క ఆత్మలన్నీ కూడా తిరిగి లేపినాడు కదా. సరే, మంచిది. ఇప్పుడైతే సహోదరులారా, కొంచెం మంచిగా అర్థం చేసుకోండి. ఆ యేసుక్రీస్తు పేరుటే కదా ఇప్పుడు మనం వచ్చింది.
అవునా? మరి యొక్క యేసా? పాపుల కొరకు సిలువలో ప్రాణం పెట్టి మధ్యాహ్నము 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రాణము ఆత్మ అగ్నిలోనికి దిగిపోయి శ్రమపడి శ్రమను సహించి సమస్తమును భరించి దాన్ని ఓడించి సజీవుడే తిరిగేసిన క్రీస్తు ఎంతకేనా? ఆ క్రీస్తు ఎంతకేనా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? డూప్లికేట్లు ఉండాలి, అందుకని చెబుతున్నా మీకు. యేసు పేరుటే డూప్లికేట్ యేసులు ఉన్నారు వాక్యంలో. యేసు పేరు పెట్టుకున్న డూప్లికేట్ యేసులు వాక్యంలో ఉన్నారు. ఈ దుష్టాత్మను తీసుకుని అనేక సేవకులను చెప్పుకుంటూ, పాస్టర్లను చెప్పుకుంటూ అనేక ప్రజల్ని నరక అగ్నిగుండానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది చిన్న విషయం కాదు, లైవ్ టెలికాస్ట్ అవుతుంది. 4 గోడల మధ్యలో చెప్పే మాట కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది 4 గోడల మధ్యలో చెప్పే విషయం కాదు, ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మంచిగా అర్థం చేసుకోండి. అబద్ధపు యేసులు అనబడిన వారు, అబద్ధపు ఆత్మ, అబద్ధపు సువార్త ఈ రోజున అనేకుల్ని పట్టుకుని లోక ఆశీర్వాదములకు తీసుకువెళ్ళి అనేకుల్ని నరక పాత్రలు చేస్తున్న నరక సంబంధమైన సమస్త సాతాను యొక్క ఏజెంట్లు ఇక్కడ భూమి మీద ఎందరో ఉన్నారు సహోదరులారా. అట్టి వారి సంఖ్య ఇప్పుడు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నది. ఎందుకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజాన్ని ఈ అబద్ధముతో గుర్తుపట్టడానికి ఇప్పుడు లేకుండా చేయాలని దుష్టాత్మ తంత్రం ఇదంతా. అర్థమవుతుందా? నిజమైన ఈ పాటల పుస్తకం ఒరిజినల్ ప్రింట్ నా దగ్గర ఉంది. ఈ జిరాక్సులు ఒక 10 మంది దగ్గర ఉన్నాయి. అసలు పాట రాసి ప్రింట్ చేసి ఒరిజినల్ కాపీ నా దగ్గర ఉంది. కానీ ఈ జిరాక్సులు డూప్లికేటు 10 మంది దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆ 10 మంది దగ్గర ఉన్నది నిజమా? నా దగ్గర ఉన్న ఒరిజినల్ నిజమా? చెప్పండి. ఏది నిజం? మాస్టర్ కాఫీ ఒరిజినల్. అర్థమవుతుందా? అదే ప్రకారంగా సహోదరులారా, క్రీస్తు ఆత్మ చేత నడిపించబడుతున్న సంఘాన్ని మోసం చేయటానికి దుష్టాత్మ అనేకమైన తంత్రాలతో వచ్చి అనేకుల్ని చెరపగోరుచుండగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆత్మలో గుర్తుపట్టిన వారు దానితో యుద్ధం ఆడతారు, దానితో పోరాడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానితో కలిసిపోయేవారు కాదు, పోరాడేవారు. మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు పోరాడేవారైతే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు తన సహోదరుల కొరకు ఇంకా రాబోతున్న తన పిల్లల్ని సిద్ధపరచడానికి ఈ విధంగా శ్రమపడ్డాడు కదా. అట్లయితే సంఘమని ఏమని పిలువబడుతున్నది? అసలు సంఘము క్రీస్తుకి ఏంటి సంబంధం? మంచిగా అర్థం చేసుకోండి. సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరం. సంఘం అంటే దేవుని సంఘం అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరానికి శిరస్సు ఎవరుండాలి? శిరస్సు ఎవరుండాలి? ఇక్కడ దాకా శరీరం అండి, అంటే ఇది మొత్తం కూడా బాడీ. మరి ఇప్పుడు శిరస్సు ఎవరుండాలి?
క్రీస్తే ఉండాలి. స్తోత్రం. ఎందుకు క్రీస్తు ఉండాలి శిరస్సు తెలుసా? ఈ బాడీ చూస్తే ఇది ఎంతో ఫీట్లు ఉంది, కానీ శిరస్సు చూస్తే ఇదిగో ఎంతేముంది. ఇన్ని ఫీట్లున్న బాడీని, ఇంత ఉన్న శిరస్సు, ఈ శిరసే మొత్తం కంట్రోల్ నడిపిద్ది. అర్థమైందా? ఇంత పొడవున్న చేతిని, ఇంత పొడవున్న కాలును, ఇంత పొట్ట ఉన్న పొట్టను, ఇంతలావు గుండెకాయ ఉన్న గుండెను మొత్తం కంట్రోల్ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? శిరస్సు. అర్థమవుతుందా? ఈ శిరస్సు, ఈ శిరస్సే సమస్త అవయవాలన్నిటిని నడిపిస్తున్నది సహోదరులారా. ఈ శిరస్సు నడిపిస్తున్నప్పుడు ఈ శిరస్సు నా శిరస్సు మీ శిరస్సు అయి ఉండకూడదు. అర్థమవుతుందా? క్రీస్తు శిరస్సు అయి ఉండాలి. ఎందుకు క్రీస్తు శిరస్సు అయి ఉండాలి? శరీరం ఎవరిది? సంఘం ఎవరిది? సంఘం అంటే ఏంటి? శరీరం. క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరము సంఘం. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు. అంటే ఫుల్ బాడీ ఇప్పుడు మొత్తం కూడా ఎవరిదై ఉండాలి? అప్ టు బాడీ మొత్తం ఎవరిదై ఉండాలి? ఇప్పుడు క్రీస్తే అయి ఉండాలి. ఎవరు మధ్యలో డూప్లికేట్ పెట్టడానికి లేదు. ఏ డూబు వస్తువు కూడా దానికి పెట్టడానికి దేవుడు అనుమతి ఇవ్వటం లేదు. అర్థమైందా? సరే, ఇప్పుడు మంచిగా అర్థం చేసుకుంది. అట్లయితే క్రీస్తు శరీరం అయితే మరి క్రీస్తు శిరస్సు ఉండాలి కదా. అంటే ఈ శిరస్సు ఏంటో తెలుసా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? శిరస్సు అనగా క్రీస్తు యొక్క మనస్సు. ఏంటంట? శిరస్సు అంటే ఏంటి? క్రీస్తు యొక్క మనస్సు. ఏంటంట? క్రీస్తు మనస్సు. వాక్యం చెబుతుంది అదే, క్రీస్తు మనస్సు. క్రీస్తు మనస్సును మీరు ఎట్లా ధరించాలంట? ఆయుధముగా ధరించుడి. సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉండగా క్రీస్తు మనస్సును మీరు ఏం చేయాలి? ఆయుధముగా ధరించుడి. దేన్ని ధరించాలి? క్రీస్తు మనస్సు. అంటే క్రీస్తును ధరించాలంట. అట్లయితే సహోదరులారా, ఇప్పుడు మంచిగా అర్థం చేసుకోండి. ఈ విధంగా యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి సమాధిలోనికి దిగిపోయి సహోదరులు పరిశుద్ధులందరూ తిరిగి లేపుకుని వస్తూ ఇప్పుడు ఆయన నిమిత్తము చూడండి. ఇప్పుడు రోమపత్రిక 6వ అధ్యాయము 5వ వాక్యం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యము ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనం ఇక్కడ పాపమునకు దాసులము కాకుండాటకు, పాప శరీరము నిరార్థకమవుటకు మన ప్రాచీన స్వభావము అనగా ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం అనగా ప్రాచీన పురుషుణ్ణి ఇప్పుడు ఏం చేసామంట? ఆయన అనగా యేసుతో కూడా కలిపి సిలువ వేయబడినని ఎరుగుదురుము. ఎరిగారా సహోదరులారా? దేవుని పరిశుద్ధాత్మ ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎరిగారా? ఈ ప్రాచీన పురుషుని సిలువ వేయబడినమని ఎరిగారా? ఎరిగితే సహోదరులారా, ఎరిగితే సిలువ మనకంటే ముందుగా వేయబడిన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు.
సమాధి చేయబడ్డాడు. 3వ రోజున మృతుల్ని ఓడించి తిరిగి లేచి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అట్లయితే ఈ యేసుక్రీస్తు పేరట ఎవరైతే సిలువ వేయబడి ప్రాచీన పురుషుని చంపుతున్నారో అట్టివారు ఈ ప్రాచీన పురుషుని చంపుతున్నామని ఎరిగారా? ప్రాచీన పురుషుని చంపుతున్నారా? మీతోనే పరిశుద్ధంగా మాట్లాడుతుంది. గోడలతో కాదు. నవీన పురుషుడు వస్తున్నాడా? నవీన పురుషుడు ఏలుతున్నాడా? నవీన పురుషుడు ఏలుతున్నాడా? సహోదరులారా, ఏలుతున్నాడా? హల్లెలూయా. అట్లయితే నీ ప్రాణము ఆత్మ శ్రమపడునుగాక. నీ ప్రాణము ఆత్మ శ్రమ పొందునుగాక. ఈ శ్రమ తప్ప నీకు మరి ఒకటి భూమి మీద లేదు. ఈ శ్రమ తప్ప వేరొకటి నీకు లేదు. వేరొక మార్గము మనకు లేదు సహోదరులారా. యేసుక్రీస్తు మన తండ్రి వెళ్ళిన మార్గంలోనే పిల్లలు కూడా నడిచి వెళ్ళాలి. మరి ఒక మార్గం లేదు. ఇది కొంచెం కష్టంగా ఉందా? అయినా ఇదే సత్య మార్గం, ఇదే జీవ మార్గం, ఇదే శ్రమ పొందిన తిరిగి లేచి తండ్రి రాజ్యములకు వెళ్ళిపోయిన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మార్గం. ఈ మార్గం తప్ప మరి ఒక మార్గం లేదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే సహోదరులారా, నా పాపం కొరకు యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది మనకు బాగా అనుభవం కదా. ఈ మాట మనకు బాగా అనుభవం కదా. ఈ అనుభవము ఒక్కొక్కరు ఇప్పుడు అనుభవించాలి. ఈ అనుభవాన్ని, ఈ యొక్క మాటను, తెలిసిన మాటను ఇప్పుడు మన హృదయంలో, మన ఆత్మలో ఏం చేయాలి? ఇప్పుడు అనుభవించాలి. ఆ మాట ఇప్పుడు అనుభవపూర్వకంగా చెప్పాలి. సహోదరులారా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. దేవుని పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుచున్న ఆ మాట, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు? ఒక్కసారి. ఎన్నిసార్లు తిరిగి లేచాడు? ఒక్కసారి. అట్లయితే సహోదరులారా, ఒక్కసారి సిలువ వేయబడి ఒక్కసారి తిరిగి లేచిన యేసుక్రీస్తు సహోదరులందరినీ తిరిగి లేపినాడు కదా. అయితే సహోదరులారా, ఇప్పుడు కొత్త జన్మ పొందటానికి మీ కొరకు యేసుక్రీస్తు మళ్ళా చనిపోడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అట్లయితే రేపు మీరు కూడా తిరిగి లేవాలంటే ఇప్పుడే మీ సమస్తము, మీ శరీరములో సమస్తము ప్రాణం ఉన్నప్పుడే, ఆ ఆత్మ ఉన్నప్పుడే క్రీస్తు యొక్క ఆత్మను ఇప్పుడే అనుభవించాలి. ఎందుకు ఇప్పుడు క్రీస్తు ఆత్మను అనుభవించాలి? రేపు రోజున నీవు నేను చచ్చినప్పుడు, సమాధిలో పెట్టబడుతున్నప్పుడు, ఇది భౌతికమైన మరణము. ఆ రోజున యేసుక్రీస్తు మరలా మీ కొరకు చనిపోడు. మీలో ఉన్న క్రీస్తు ఆత్మయే మిమ్మల్ని మృతుల్లో నుండి లేపాలి. ఆ రోజు ఎవరు రారిక? ఇప్పుడే క్రీస్తు లేకపోతే నీవు చస్తే రేపు లేగవు. ఇప్పుడే క్రీస్తు ఆత్మ. నువ్వు మోసపోకు. ఇప్పుడు బ్రతికి రేపు చస్తావా? ఇప్పుడు చచ్చి రేపు బ్రతుకుతావా? పరిశీలించు.
సహోదరా పరిశీలించు. 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 రేపు ప్రభురాడు, రేపు ప్రభురాడు. ప్రభు ఆత్మ మనతో ఉంచాడు, మనతో ఉంచాడు. ఆ ఆత్మ ఇప్పుడు నీవు భౌతికంగా ఉన్నప్పుడే దానికి లోనికి తీసుకో, ఆత్మను లోనికి తీసుకో. హల్లెలూయా, హల్లెలూయా. కృప, కృప, కృప. వ్యక్తం చేయాలి, వ్యక్తం చేయాలి, వ్యక్తం చేయాలి, వ్యక్తం చేయాలి. క్రొత్త జన్మ పొందు, క్రొత్త జన్మ పొందు. అందుకే దేవుని పరిశుద్ధాత్మ ప్రభు మాట్లాడుతున్నాడు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహోదరుల కొరకు యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. అట్లయితే ఇప్పుడు నీవు నేను నిజంగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నట్లయితే ఆ ఆత్మ కూడా అనుభవించాలి. సహోదరులారా, ఆ క్రీస్తు ఆత్మే రేపు మనం భౌతికంగా ఈ లోకము విడిచి సమాధి చేయబడినప్పుడు మృతులోని తిరిగి లేపేది మనలో ఉన్న క్రీస్తు ఆత్మే. Holy Spirit, Holy Spirit, Holy Spirit. Hallelujah. ఎందుకు ఆయన సంపూర్ణ నరుగా కనపడుతున్నాడు. యేసు సంపూర్ణ మానవుడు, అదే సమయంలో సంపూర్ణమైన దేవుడై ఉన్నాడు. ఓ శిలువలో పెట్టింది సంపూర్ణమైన మానవుడు కాదు, నిజమైన దేవుడే. ఆ దేవుడే, ఆ దేవుడే శరీరమును ధరించి పాపులారా, పాపులారా, మీ పాపములకు ప్రాణం పెట్టి చచ్చిన ఆత్మను బ్రతికించడానికి క్రీస్తు మనకంటే ముందు సజీవుడై బ్రతికి తిరిగి లేచి ఉన్నాడు. ఈ ఆత్మలో అర్థమైన వారు, ఆత్మలో అర్థమైన వారు హృదయం చెంచబడును గాక, హృదయం చెంచబడును గాక, హృదయం చెంచబడును గాక. మత భక్తి తొలగించు, మత భక్తి మరణము. హల్లెలూయా, హల్లెలూయా. నటించే వారికి ఎన్నడూ జీవాత్మ పొందలేరు. కృప, 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 కృప. రోజు రోజు ప్రాచీన పురుషుని చంపవలసిన బాధ్యత నీదే. చంపుచుండగా నవీన పురుషుడి దిగ వస్తున్నాడు, నవీన పురుషుడి దిగ వస్తున్నాడు, నవీన పురుషుడి దిగ వస్తున్నాడు. ఓ ఆత్మశక్తి పొందుతున్నది, ఆత్మ బలము పొందుతున్నది, ఆత్మ జీవం పొందుతున్నది.
పక్కన పెట్టు. అక్క, అన్న, నీ మాటలు తీసి పక్కన పెట్టు. ఇది భౌతికంగా అనుభవించాలి. ఇది భౌతికంగా ఇప్పుడు అనుభవించాలి. మనం భౌతికంగా ఉన్నప్పుడే ఆత్మలో అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, తండ్రి, నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తాను. నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తాను. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే తండ్రి అంటాడు, కుమారుడా, కుమారుడా. ఎట్లయితే అబద్ధ బోధకుల నుంచి సంఘము శక్తి పొందునుగాక. ఈ అబద్ధ బోధకుల్ని ఆత్మలో గుర్తుపట్టునుగాక. ఈ స్వస్థతలు సూచన ఇచ్చే అబద్ధ ఆత్మను సంఘము ఆత్మలో కనిపెట్టి యుద్ధము చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో క్రీస్తు సంతోషం, క్రీస్తు ఆనందము, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు పునరుద్ధానము ఆత్మలో దాన్ని అనుభవించును గాక. ఇదే క్రొత్త నిబంధన సంఘము తన శరీరము మంచిగా తీర్చి కాల్చి వెల చెల్లించి కొన్న సంఘమా, వెల చెల్లించి కొన్న సంఘమా, వెల చెల్లించి కొన్న సంఘమా, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. క్రీస్తు అంటున్నాడు, నీవు నా సొత్తు. ఏ దాసునికి నువ్వు లోపడకు. ఈ లోక ప్రకారంగా ఓ ఆశీర్వాదాలు ఇచ్చేవాడికి లొంగకు. పేదలు భూలోకి వెళ్తున్నారా, దేవుని నిత్య రాజ్యానికి వెళ్తున్నారా? పరిశీలించండి, పరిశీలించండి, పరిశీలించండి. అగ్నిగుండాన్ని ఓడించిన వాడు మన ప్రభు, పాతాళమును ఓడించిన వాడు మన క్రీస్తు. అది మన ఎదుటికి వస్తున్నప్పుడు సంఘమా దాని పాదాల కింద తక్కువరే క్రీస్తు సంఘము. ఇదే మన సహోదరులు ఆది అపోస్తులు వెళ్ళి నడిచి వెళ్ళిన మార్గం. మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. మన ప్రభు రెండో మరి రాబోతున్నాడు. ఇప్పుడు ప్రాణం పెట్టని కాదు, భ్రమపడద్దు. ఇప్పుడు మరలా పాతాళానికి దిగిపోవడానికి కాదు, పరిశుద్ధముగా ప్రభు కొరకు ప్రభు ఆత్మలో ఇక్కడ భూమి మీద ఓ పరిశుద్ధాత్మతో అనుభవిస్తున్న వారారా, పరదేశంలో ఉన్న ఆత్మలారా,
పరదేశంలో ఉన్న ఆత్మలారా, పరిశుద్ధ సంఘమా, ప్రభు తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ప్రభు తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. త్వరగా ఎవరు సిద్ధపడతారు? త్వరగా ఎవరు సిద్ధపడతారు? తోలి దులుపుకొనుము నీ మేడ కట్టు, తోలి దులుపుకొనుము నీ మేడ కట్టు విప్పుకొనుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము, సమయమిది సమయమిది సంగమ సమయమిది, సియోనులో చేరుటకు సంగమ సమయమిది. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపా చీకటి చూడుము భూమిమీద, పాపా చీకటి వలె జీవించు, జీవవాక్యము పట్టుకుని హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతరంగంలో అనుభవిస్తూ పడతాము. కృపా, కృపా, కృపా. ఇంకా మోసపోవద్దు. గద్దించిన దినమనే చాలు, గద్దించిన దినమనే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ వీక్షణ పొందునుగాక, ఆత్మశక్తి పొందునుగాక, పరిశుద్ధాత్మ బలము పొందునుగాక. సువార్తకై నిలువుము సత్యముకై, సువార్తకై పోరాడుము, సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును. హల్లెలూయా. కృపా, కృపా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా, 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 కృపా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా వెలుగులో ఒకటై నా వెలుగులో, అయ్యో నా చేతులు పొడిచి ఉన్నారు, నా కాళ్ళను పొడిచి ఉన్నారు, ప్రేతల భూమిలో పడవేయబడినా. అయ్యో నాకు శ్రమ వచ్చినది, నాకు శ్రమ వచ్చినది. తప్పించువాడు ఒకడు లేడు. తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో.
రండి ప్రభువా. తండ్రి నా సహాయము నీవే. ప్రభువా. ఓ ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు ప్రైజ్ ది లార్డ్. ఆయుధముగా ధరించుకొనుట. ప్రైజ్ ది లార్డ్. శిరస్సును ఆయుధముగా ధరించుకొనుట. కృపనివ్వండి ప్రభువా. ఎందుకంటే 3 గంటలు కాలములో ప్రభువా అగ్నిలోనికి దిగిపోయి శ్రమ పడిన యేసుక్రీస్తు ప్రాణము ఆత్మంతా కూడా వేదన పడుతున్న క్రీస్తు క్రీస్తును బుద్ధ ప్రవర్తను మహాపరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ దినము దేవా మీ మరణము పునరుద్ధానము మా ముందు పెట్టి ఉండగా ప్రభువా, శ్రమ వచ్చిండగా మాకు సహాయం చేయవాలి ఎవరు ప్రభువా? ఎవరు మాకు సహాయం చేయలేరు. తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకో, మీ కరుణ చూపు. నా ప్రాణము ఆత్మ తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఎట్టి విధము చేత నేను అపునరుద్ధానము దయచేయండి, మీ నిత్య రక్షణ దయచేయండి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. శరణు చెరగా పట్టుకుని సజీవుడే తిరిగి లేచిన మా క్రీస్తు ప్రభువు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ మాటలు విన్న ప్రతి వారి యొక్క హృదయాన్ని ప్రభువా మీరే ప్రభువా తెలుసుచున్నారని నమ్ముచున్న ప్రభు మీ స్తోత్రం. ప్రతి వారికి ప్రభువా మీరే అర్థం చేస్తున్నారని మీరు నమ్ముచున్న ప్రభువా. అయ్యా మీ వారిని మీరు రక్షించండి, మీ వారిపై ఇంకా మీ కరుణ చూపండి. అట్టి వారికి ఒక నిజమైన మారు మనసు రక్షణ దయచేయండి. ఒక నిజమైన మారు మనసు రక్షణ పొందిన వారు ప్రభువా మీ సన్నిధి ప్రభు అంతరంగంలో అనుభవించి మీ రాజ్యములకు ప్రభు అనేక శ్రమల గుండా ప్రభు అనేక నిందల అవమానములు సహించుకుంటూ అనేక సమస్తము బాధలు శోధనలు భరించుకుంటూ దినదినము ప్రభు మీ ద్వారము ఇరుకవుచుండగా ఆ ఇరుకవుచున్న ద్వారము గుండా ప్రభు బలత్కారులు పట్టుకున్నట్లుగా ప్రభువా మేము పోరాడి ప్రభువా గెలిచి ప్రభువా ఆ ద్వారమును పట్టుకుని మీ రాజ్యం స్వతంత్రించుకునే కృప దయచేయండి. మీ కరుణ చూపండి ప్రభువా. మీ సంఘము ప్రభు స్వరక్తం ఇచ్చుకొని సంపాదించిన మీ సొత్తు మీ శిరసే ఏళ్ళుగాక ప్రభువా. ఏ ఒక్కరి శిరస్సు ఇక్కడ పనిచేయకుండా ప్రభువా, అది పార్చలైనా సంఘ పెద్ద అయినా విశ్వాసి అయినా ఏ ఆత్మ పొందిన వారైనా ఎవరైనా సరే ప్రతి శిరస్సు తండ్రి మీ ఎదుట కొట్టివేయబడుగాక. తండ్రి మీ కుమారుడైన క్రీస్తు యొక్క శిరసే మీ సంఘమును నడుపునుగాక. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ప్రభా మీరు ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించి మీ రాజ్యానికి ప్రభా ఇంకను ప్రభా ప్రతి వారు సరి చేసుకుని సిద్ధపడ్డ కృప దయచేయమని సంఘం సహవాసం సకల పరిశుద్ధులు మాటలు వింటున్న ప్రతి వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని స్తుతించి ప్రార్థిస్తున్న పరమ తండ్రి ఆమేన్.